ప్రైజ్ ది లార్డ్. లెంటులోని 12వ రోజును మనకు దయచేసిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి ధ్యానాంశం నోవద్య అనే ప్రవక్త్రిని జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. నోవద్య అంటే దేవుని సాక్షి లేదా దేవుని చేతిలో ఆభరణం అని అర్థం. కానీ ఈమె జీవితం దానికి విరుద్ధంగా ఉంది. ఆమె పేరుకు తగ్గట్టు ఆమె ప్రవర్తన లేదు. రూతు అత్తగారైన నయోమి చూడండి, ఆ విధంగా తన జీవితం లేదని నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అంటే మధురం కాబట్టి నన్ను మారా అని పిలువుడి. మారా అంటే చేదు అని అర్థం అని అంది. కానీ ఇక్కడ నోవద్య తాను క్రీస్తు సాక్షిగా సంఘంలో చలామణి అయ్యింది. మరి నీవు నేను క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా బ్రతకగలుగుతున్నామా? రెండవదిగా చూస్తే నోవద్య ఒక ప్రవక్త్రిగా మనం బైబిల్లో చూడగలం. ఒకే ఒక వచనం ఆమె గురించి ఉంది. అది నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా ఆమె గురించి చెడ్డగా వ్రాయబడి ఉన్నది. అది ఏమని వ్రాయబడిందంటే, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకం చేసుకోనమని వ్రాయబడి ఉన్నది. ఈమెను దేవుడు ప్రవక్త్రిగా చేసినందుకు ఈమె ఒక అబద్ధ ప్రవక్త్రిగా జీవిస్తూ ఉంది. నెహెమ్యా ప్రవక్తను భయపెట్టిందని వ్రాసాడు. నెహెమ్యాకు ఆమె అసలు ఏం చేసింది? ఎందుకు వేరొక ప్రవక్తను భయపెట్టవలసి వచ్చింది? ఆమెకు అబద్ధ ప్రవక్త్రిగా పేరెందుకు వచ్చింది? చూద్దాం. దానికి ముందు నెహెమ్యా ఎవరనేది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. మూడవదిగా చూస్తే నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర పనిచేసే ఒక అధికారి. ద్రాక్షారసం అందిస్తూ మనకి ఇక్కడ నెహెమ్యా 2వ అధ్యాయం 1లో చూస్తాం. అయితే ఇతని తాత ముత్తాతల సమాధులు యెరూషలేములో ఉంటాయి. యెరూషలేం దేవాలయం అన్నా ఇతనికి చాలా ఇష్టం. అయితే ఒకరోజు హనానీయను ఒకడు యూదుల్లో కొందరును అతని యొద్దకు రాగా యెరూషలేము క్షేమ సమాచారంలో వారిని అడుగుతాడు నెహెమ్యా. వారు జనులలో కొందరు చెరపట్టబడి వారిలో శేషించిన వారు ఆ దేశంలో శ్రమను నిందను పొందుచున్నారని, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవని, గుమ్మములు కాల్చబడినవని చెప్తారు. వారి ద్వారా ఆ విషయాలు విన్నప్పుడు బహుగా ఏడ్చి యెహోవా యొద్ద దాని క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని చెప్పిన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. అర్తహషస్త రాజు అతన్ని చూసి, నీ హృదయ దుఃఖం ఎందుకు కలిగింది? నీకు హృదయ దుఃఖం ఎందుకు కలిగిందని అడిగినప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసుకొని రాజుకు రాణికి సంగతి వివరించినప్పుడు వారు నీకేం కావాలని అడిగినప్పుడు, నా పితరుల సమాధులున్న పట్టణమును తిరిగి కట్టేటట్లు నేను నీ దయను పొందిన ఎడల నన్ను యూదా దేశమునకు పంపమని అడుగుతాడు. ప్రియులారా, చూసారా, మనం ప్రార్థన వలన పొందలేదంటూ ఏదీ లేదు. అయితే రాజైన అర్తహషస్త అక్కడ అధికారులకు అలాగే కలప కోసం రాజు అడవులను కాచే ఆసాపునకు తాకీదులు వ్రాయించి నెహెమ్యాతో పాటు సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపిస్తాడు. అయితే అక్కడ యెరూషలేము ప్రాకారపు గోడలను కట్టినప్పుడు అలాగే గుమ్మములను లేపుతున్నప్పుడు హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాయును వ్యతిరేకించిరి. కానీ వారు లంచములిచ్చి పని జరుగుకున్నట్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు హత్య ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో నోవద్య వారి ప్రలోభములకు లొంగిపోయి వారితో చేతులు కలిపి ఆ పని జరగకుండా చేసింది. కానీ నెహెమ్యా ప్రార్థన వల్ల అవేమీ ఫలించలేదు. 52 దినాల్లో అతను పనిని సంపూర్తి చేశాడు. చూసారా, దేవునికి వ్యతిరేకమైన పనులేవి జరగవు. ప్రియులారా, ఏలియాకు వ్యతిరేకంగా యెజబెలు కుట్ర పన్నినా అది ఫలించలేదు. మన దేవుడే అక్కడ గణపరచబడ్డాడు. మరి మనము ప్రభువును వ్యతిరేకిస్తున్నామా, గణపరుస్తున్నామా? 4వదిగా చూస్తే నోవద్య ప్రతిఫలాన్ని పొందింది. టోబియా సన్బల్లటులకు ఏ తీర్పు అయితే తీర్చబడిందో అదే తీర్పు ఆమె కూడా పొందింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23లో చూస్తే, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం
ఇచ్చదనని దేవుడు సెలవిస్తున్నాడు. మనము సత్క్రియలు చేయకుండా దుష్క్రియలు చేసినట్లయితే ఆ ఫలితాన్ని పొందుతాము. ప్రియ స్నేహితులారా, జాగ్రత్త. సత్క్రియలు చేసి మనము ఆ ప్రభు ఇచ్చే మహిమ కిరీటాన్ని పొందుదాం. ప్రార్థన. కనికరం గల దేవా ప్రభువా, మేము నీ బిడ్డలుగా ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించినట్లు మా జీవితాలను నీవే సరిదిద్దుమని నీ చేతుల్లో నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.